నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు మీరు ఎట్లా ఆయనతో మీ నేపథ్యం ఏంటి? ఎన్నిసార్లు ఆయనతో అంటే ఆయన ఎప్పుడు కూడా ఏదన్నా మనం ఏదైనా ఒక మంచి పాట పాడినప్పుడు లేకపోతే మాలాంటి వాళ్ళం ఒక వీడియో చేసినప్పుడు ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు మీకు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా? అందశ్రీ అన్న గారితో నాకు పరిచయం దాదాపు 96 ఆ సమయం నుంచి 96 నుంచి. అప్పుడు మేమంతా జానపదాలు ప్రదర్శనలు చేసుకుంటూ తిరుగుతుండే వాళ్ళం. నేను జానపద జాతర అని ఒకటి ప్రారంభించాను. సో దాంతోపాటు మా యూత్ అంతా కలిసి కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసేది. అది ఆయనకు బాగా ఇష్టం ఉండేది అన్నట్టు. దాని ద్వారా నాకు పరిచయం అయిన తర్వాత ఆయన ఫస్ట్లో ఆయన జానపదాలు క్యాసెట్లలో పాడినప్పుడు అబ్బవాడు ఎంత సక్కనోడే అనే ఒక పాట ఫోక్ సాంగ్ ఉండేది. వాటిని మేము ప్రదర్శనలు చేస్తుండేది. అట్లా మాకు బంధం ఏర్పడిన తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ అంటే జానపద జాతరని తీసుకెళ్ళి ధూమ్ధామ్ చేస్తున్నప్పుడు తనకు నాకున్న ఆ సంబంధాలు ఎక్కువ జర్నీ చేయడం జరిగింది. ఆ జర్నీ చేస్తున్న క్రమంలో అప్పుడే జై జయ తెలంగాణ పాటను రికార్డింగ్ చేయాల్సి వస్తే అది బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతాను అన్నప్పుడు కేసీఆర్ గారు మాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపించారు. సో ఆయన చివరి క్షణంలో పాడుతా అన్న చివరి క్షణంలో లాస్ట్ ఒక లైన్ తీసేస్తే నేను పాడుతా అని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అందశ్రీ ఆ లైన్ తీసేయాలి. అందశ్రీ గారు రాసినటువంటి పాటలో ఒక లైన్ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే పదం ఉంటుంది. ఆ ఒక్క లైన్ తీసేయండి, కలిసి ఉంటే కలదు సుఖమని పాటలు పాడిన నేను విడిపోవాలని నేను పాడలేనని తను అన్నారు. సరే మరి అక్కడ ఏదైనా పదం చేద్దామని మా వాళ్ళు వెళ్ళాలంటే అందశ్రీ గారు బాలసుబ్రహ్మణ్యం కాదు వాళ్ళ తాత వాడినా ఇంకెవరు వాడినా ఏం చేసినా ఒక్క అక్షరం తీస్తే నేను ఒప్పుకోనని చేసి భీష్మించుకొని కూర్చుంటే అప్పుడు వేరే వ్యక్తితో పాడించాల్సి వచ్చింది అన్నట్టు. ఇదంతా డిస్కషన్లో మీరు ఉన్నారు? నేనున్నా అప్పుడు మ్యూజిక్ అప్పుడు కూడా నేను దగ్గర కూర్చున్నాను. బాలసుబ్రహ్మణ్యం దగ్గర కూడా మీరు వెళ్ళలేదు? నేను వెళ్ళాలి, నేను సానా యాదరెడ్డి స్టూడియోలో ఉన్నా. సో అంత నిక్కచ్చిగా అంటే ఏ విషయమైనా సరే మొన్నటికి మొన్న కూడా ఈ గవర్నమెంట్ పాట చేసేటప్పుడు కూడా ఒకవేళ ఆ పాట నేను చేస్తే మీరు ప్రార్థనా గీతంగా ఎంత మేరకు ఉంచుకుంటారో అంత చేసుకోండి, కానీ నేను రాసిన 30 చరణాల పాట మొత్తం ఉండాల్సిందని పట్టుబట్టి మొత్తం గవర్నమెంట్తో రికార్డ్ చేసింది. అంటే ఆయన సాహిత్యంలో ఆయన ఏదైనా ప్రజలకు చెప్పదలుచుకున్నప్పుడు ఒక్క అక్షరాన్ని తొలగించినా ప్రాస కోసమైనా ఇంకే పద్ధతి కోసం తొలగించినా ఆయన ఒప్పుకునే వ్యక్తి కాదు. సో అది మేము దగ్గరగా చూసాం. సో ముఖ్యంగా ఆయనకు నాకు అట్లా జానపదాలు కాకుండా ఆయన ఒక ఆల్బమ్ కోసం అంటే ఒక తెలంగాణ ఉద్యమం కోసం ఒక పాట రాస్తే కూడా దానిని మొదట వీడియో ఆల్బమ్ చేసింది కూడా నేనే, రసమయ్య బాలకిషన్, మేమంతా కలిసి ఊరు తెలంగాణలో. ఆ తర్వాత ఆయన పాటను మొదట కొరియోగ్రఫీ అంటే స్టేజ్ కొరియోగ్రఫీ చేసింది నేనే. ధూమ్ధామ్లో చూడ సక్కని తల్లి పాటలో నేనే నటిస్తా. అది ఆయన బాగా ఇష్టపడతాడు. ఏడ కలిసినా కూడా ఏదన్నా స్టెప్ను కొంచెం అటు ఇటు చేస్తే రెండోసారి నువ్వు అది కాదు ఇదే స్టెప్ మళ్ళీ వేయాలంటే అది ఒక్కొక్కసారి క్రౌడ్లో వీలు కాదంటే లేదు నువ్వు అది అట్లనే చేయాలని చెప్పడం కానీ. సో నా కుటుంబంతో నాకున్న సంబంధాలు చాలా దగ్గరగా ఉండేవి. ప్రతిదీ కూడా గైడ్ చేసేది స్పిరిచువల్కి కూడా. విచిత్రం ఏంటంటే లాస్ట్కు ఆయన మళ్ళీ సినిమాలకు కూడా ఒక పాట రాస్తే కూడా ఆ సినిమాలో కూడా జైబోలో తెలంగాణలో జగత్ బాబు